ఏమిటి ఇల్లంతా ఇంత నిశ్శబ్దంగా ఉంది? ఏమిటి ఇంత జోరుగా తయారయ్యావు? అమ్మ ఇంత లేదా? గుడికి వెళ్ళారండి. గుడికి వెళ్ళిందా? మరి చెప్తావు లేదా? దానికేం తెలీదమ్మా, నేనే నేర్పుతున్నాను. ఊరు కనిపిస్తాను నీకు మాత్రం ఏం తెలుసంట. కాలేజీ విడిచిపెట్టుకుని ఆవురు రావడం పెళ్ళంతా కోతి నిన్నే ఇదిగో మీ ఇద్దరికి చెబుతున్నాను. పరీక్షలు అయ్యాక మీ ఇద్దరు ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారంటే కాళ్ళు చెప్పండి జాగ్రత్త. నిలబడుతుందా? కాళ్ళు కొట్టేదాన్ని అయితే పెళ్లి ఎందుకు చేశావేంటి? చదువు అయిపోయింది అతను పెళ్లి చేయలేకపోయావా? నువ్వేమో డబ్బు కోసం ఆశపడ్డావు, నేను ప్రేమ కోసం ఆశపడ్డాను.
ఓరి నీ ప్రేమ మండిపోను ఆ మాట చెప్పడానికి సిగ్గులేదు నీకు పోయి చదువుకో చదువుకో అంటావు కానీ ఫీజు కట్టావేమిటి? ఫీజు కట్టండి అద్దె ఎక్కడ అన్నా మా అన్నయ్య ఇవాళ కదతే మన ఇంటికి పంపించాడు. అలా చూస్తావేట్రా పోయి చదువుకో. ఎందుకు చూస్తాడు ఏమ్మా మీ అన్నయ్య ఇవాళ డబ్బు పంపించాడా? బొళ్ళు కట్టలు కట్టి పంపించాడు. అదంతా కావాల్సి వచ్చింది నీకు పని పాట చేయడం జరిగింది కానీ నీ మొగుడు చదువుకు వేలకు వేల అవుతుంది తెలుసా? నీ ఊరు పుట్ట మింగబెట్టడానికి అవుతుంది. అబ్బా ఎంత పొగరు కాకపోతే ఊరికి రాదు లాంటి రాయుడు గారిని తోసేస్తాడా? ఇంకా నయ్యం గుళ్ళో చుట్టకాల్సిందుకు ప్రజానీకం చంపేయాలి. రామయ్య గారు దేవుడు కాబట్టి ఒగ్గేసినాడు. అదే బాబు మీ హోదా చూసి ఒగ్గేసినాడు. అదే లింగం గారు అయితే నా కాలు కీలు నాగేసి గుడిగంట కట్టికలు కాంచేసేవారు. ఏటండి మిమ్మల్ని ఎందుకంటామండి? అబ్బా ఉండండి ఇంత ఏడిపోతే తప్ప తగ్గుద్దేటి? అంజే జమీందారులు ఐస్లాండ్ శరీరం అంత ఏడు పని చూద్దాం. రామయ్య గారు గుళ్ళో కర్ర తీసుకునేటప్పటికల్లా పిక్క పొలం చూపించేసినారు. ఇప్పుడేమో కాకుల్లో వాలేసి పేమకు పోసేస్తున్నారు. పేమ లింగం గారు ఈ అవమానం భరిస్తూ ఇలా కుమిలిపోవాల్సిందేనా? దెబ్బకు దెబ్బ తీయడమే దీనికి మందు. ఏడు పోయి దెబ్బ తీసేది పారిపోయి వచ్చేసాడు. సిగ్గునే ఆడిపోతే సరే. ఆనకారు ఎదురుపడి దెబ్బతీయడం వెర్రివాళ్ళ పని. పైగా రామయ్య అంటే ఊరందరికీ అభిమానమే. మళ్ళీ మనం దెబ్బతినొచ్చు. ఓ పని చేద్దామండి. ఏంటండి అది? బాగుంది అలా కానివ్వండి. కానివ్వండి. ఏమిటి బాబు ఈ ఆవేశం? ఏడాది పొడుగునా ఎండనక వాననక కష్టపడి పండించిన పంటంతా బూడిద పాలైపోయింది. ఎవరు తీసుకుంటారు ఈ ఘోరం? నాకు అర్థం కావడం లేదు. మీ అన్నయ్య రాయుడు గారిని చూసి అవమానం చేశాను. ఆయన గుండెల్లో మంట ఎలా చల్లారుతుందా అని. ఇప్పుడు పంట కాలిపోయింది. మీ చెల్లెలు పెళ్లి కోసం చేసిన అప్పు ఎలా తీరుస్తారా అని నా బాధ. ఈ పని రాయుడే చేయించుంటారమ్మా. రాయుడు గారు ఒక్కనాటికటువంటి పని చేయరు. అప్పు తెచ్చుకుంటారు అంతే అంతే అంతే. రావయ్యా నువ్వు ఇంత బాధపడుతున్నావు. మీ అన్నయ్య ఏమైనా బాధపడుతున్నాడా? మన కుప్పలు తగలబడిపోయినాయి. విన్నాను తమ్ముడు. వినే ఇంత ధైర్యంగా కూర్చున్నావనే? ధైర్యంగా కాదు, దైన్యంగా. కుప్పలు అంటుకున్న తర్వాత ఆరవని నాకు బాగా తెలుసు. అవును, రాయుడు గారి గుండెల్లో మంటల్లా. అంటే అసలే మనం అప్పుల్లో ఉన్నాం. దానికి తోడు నువ్వు రాయుడు గారితో కోరి విరోధాన్ని తెచ్చుకున్నావు. ఈ సంవత్సరం అంతా మనం ఎలా బ్రతుకుతాం? ఈ కష్టాల్లో మనం ఎవరు ఆదుకుంటాం? ఆ రామచంద్రమూర్తి ఆదుకుంటాడు. రామచంద్రమూర్తి మాట్లాడితే ఒక మంత్రం అయిపోయింది. నీకంత నమ్మకం ఉంటే అంటుకున్న కుప్పలు ఆర్పలేపడే రామచంద్రమూర్తి. తమ్ముడు ఏమిటా మాట? నువ్వేమన్నా ఆనందించుకుంటే నన్నను, అంతేగాని మన కులదైవం ఆ శ్రీరామచంద్రమూర్తిని ఏమన్నా అన్నావా? సరే వెళ్తాను. ఎందుకు వెళ్ళాం? ప్రతిసారి నాకేమీ తెలియదంటూనే నా నోరు మూయిస్తున్నా. చిన్ని పెళ్లి కూడా నాకు తెలియకుండా నువ్వే నిర్ణయం చేసి భూమి తనఖా పెట్టి వచ్చిన 10,000 కట్న కింద వాళ్ళ ముఖాన్ని వచ్చావు. లాంఛనాలంటూ ఇల్లంతా ఊడ్చిపెట్టావు. నువ్వు చేసిన అప్పులన్నీ ఎవరు తీరుస్తాడు? నేను తీరుస్తానా? నేను తీరుస్తాను. తీర్చు. ఎలా తీరుస్తావు నేను చూస్తాను. జానకమ్మ గారు, ఆ రాయుడు చూడండి, అస్తమాను ఈ రేవు చుట్టే తిరుగుతూ ఉంటాడు. అంతేకాదండి మమ్మల్ని ఎగాదిగా చూస్తుంటాడు. అలాగా? మీరు పదండి, వాడికి నేను బుద్ధి చెప్తాను. రాధా రామ్మా. ఏమండి, ఆడవాళ్ళు నీళ్ళకొచ్చే చోట మీలాంటి పెద్ద మనుషులు తిరగడం మర్యాదస్తుల లక్షణం కాదు. మీరు చాలా చక్కగా మాట్లాడతారండి. గోపి, చాలా ఆశ్చర్యంగా ఉంది. మన ఇంటి ఆడవాళ్ళు ఇలా పరాయి మగాళ్ళతో మాట్లాడటం ఏమంత బాగోలేదు. అందులోనూ రాయుడు గురించి అందరికీ తెలుసు కదా. ఈ ఊళ్ళో ఎవరైనా చూస్తే మనం తరగతి తిరగలవా? అయినా నేనైతేనా నాకెందుకొచ్చింది? జాగ్రత్తగా ఉండండి. ఎక్కడికి వెళ్ళారు? నీళ్ళకి వెళ్ళామండి. ఇంట్లో పని మనిషి ఉండగా మీరెందుకు వెళ్ళారు? సత్యం మీ పూట పనిలోకి రాలేదండి. పనిలో రాకపోతే చెట్టంత మగాళ్ళ మేము ఉండగా మీరెందుకు వెళ్ళారు? ఇంట్లో నీళ్ళు వెళ్తే మేము చావు. నీ వెతవేషాలు. ఏమిటండి ఆ మాటలు? మళ్ళీ ఎదురు సమాధానం చెప్తున్నావా? నీకెంత ధైర్యం లేకపోతే నీళ్ల కోసమే ఏటికెళ్ళి
ఆ రాయుడితో మాట్లాడాల్సిన అవసరం వచ్చింది. అది కాదండి గోపి, అంత కాని పనులు మేమేం చేసామయ్యా? ఇంకేం చేయాలి? ఇంటికి పెద్దరా నువ్వు ఉండి కూడా ఇలాంటి పరువు తక్కువ పనులు చేస్తుంటే నన్ను చూస్తూ ఊరుకుంటావా? మాట్లాడే అది కాదండి. ఆగటం కాదు, ఇవాళ చేసిన పనికి దీన్ని నరికి పోగేయాలి. ఇంత అగాయించం చేస్తుంటే చూస్తూ ఊరుకుంటా కావచ్చు. రాదు మా పిల్లతో సమానం లోపలికి పోను. ఏమిటి నీ పెద్దరికం? ఎప్పటికప్పుడు నన్ను గడ్డిపూతలా చూస్తూ నా నోరు మూయిస్తున్నా. నా పిల్లల్ని మందరించుకునే అధికారం నాకు లేదు. దానికన్నా ముందు నన్ను అవమానిస్తావు. అంటూ తెలుస్తా. తమ్ముడు తమ్ముడు, అన్నాదమ్ముల సంబంధం ఈనాడుతో